of the heart is equal to the fist. It is located in the thoracic region between the lungs. Heart is divided into 4 chambers, 2 arteria, 2 ventricles. Right side is filled with deoxygenated blood, left side is filled with oxygenated blood. The right arteria flows the deoxygenated blood into the right ventricle, and from the pulmonary artery it drains into the lungs. The oxygenated blood comes from the lungs, left artery, to the left ventricle, and enters through the systemic aorta to all body parts. The main function of heart is pumping blood. If blood pumping stops, it results in many cardiac diseases. It can be prevented by drinking water, taking exercises, and other precautions. Zoos are used for the wild animals are kept under movement care. Zoos have to know about the animals experience and the characteristics. Zoos are not only for purpose enjoying, but also for quality education, research, and biodiversity. They are based on the waste conservation. Waste conservation is man-made conservation. ఫోన్ చేసి పేరు బీజెట్ మురళీకృష్ణ. నేను శ్రీ నవోదయ అకాడమిక్ డీన్గా ఉన్నాను. యాక్చువల్గా ఈ శ్రీ నవోదయ విద్యా సంస్థలు గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినవి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో చాలా మార్పులతో ఈ విద్యా సంవత్సరం ఈ విద్యా వ్యవస్థ రన్ చేయబడుతుంది. యాక్చువల్గా మాకు ఉద్దేశం ఏంటంటే శ్రీ నవోదయ ఒక ముఖ్య ఉద్దేశం పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి విద్య బట్టి విధానం నుండి పిల్లల్ని ఏంటంటే ఒక ప్రయోగాత్మకంగా ఒక జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి బట్టి సిస్టానికి కాకుండా ఒక ప్రయోగాత్మకంగా ప్రతిదాన్ని కూడా చాలా విపులంగా తెలుసుకునే విధంగా విద్యార్థిని డెవలప్ చేయాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నీ కూడా పిల్లలు చాలా బట్టి పద్ధతిలో ఉన్నారు. అది కాకుండా వాళ్ళు ఒక జనరల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్గా నేర్చుకోవాలని చెప్పి పిల్లల్లో విజ్ఞానం అనేది డెవలప్ అవ్వాలని చెప్పి ఈ సైన్స్ పేరు పెట్టడం జరిగింది. శ్రీ నవోదయ అనేది విద్యార్థుల యొక్క చైతన్యాన్ని పెంచడం కోసం 7 ఏళ్ల క్రితం పిల్లల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దామని ఒక మెడికల్ అకాడమీని చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఈరోజు ప్రపంచం అంతా పడుతున్న పోటీ అతీతంగా ఐఐటిని నీట్ని కూడా ఇంటర్మీడియట్ డే 1 నుంచే మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కాలేజీలో ఒక కాంపిటేటివ్ అనేది ఏదైతే ఉందో జనరేట్ చేస్తున్నారు. మా కాలేజీలో వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ విద్యను ఇస్తూ కాంపిటేటివ్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు పిల్లలు పేరెంట్స్ యొక్క వాళ్ళు ఇచ్చే విధానంలో మేము ఇచ్చే విధానంలో టీచర్స్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో అది వాళ్ళకి కేవలం బుక్స్ పరంగా వాళ్ళకు ఉండే నాలెడ్జ్ పరంగా కాకుండా వాళ్ళలో ఉండే చైతన్యాన్ని పెంపొందించడానికి ఏదైతే ఇంటర్మీడియట్లో వాళ్ళు చదువుతున్నారో ఆ చదువుతున్న దాన్ని వీళ్ళు ప్రాక్టికల్గా చేయాలని కొన్ని ప్రాజెక్ట్స్ మేము చేయడం జరిగింది. సో పిల్లల యొక్క నాలెడ్జ్ చూస్తే ఈరోజు వాళ్ళు కేవలం మొబైల్స్ కనో లేదంటే టీవీస్ కనో ఇతర దాంట్లకి యాక్టివిటీ కాదు, పిల్లల్లో కూడా చైతన్యం ఉన్నదని తీర్చిదిద్దడానికి ఈరోజు సివి రామన్ గారి పుట్టినరోజు సైన్స్ డే కాబట్టి మా పిల్లల యొక్క ప్రోత్సాహం కూడా వాళ్ళు తీర్చిదిద్దాలని ఎగ్జామ్ ముందుంది కాబట్టి ఈరోజు సైన్స్ ఫేర్ చేయడం జరుగుతుందండి. అని డెవలప్ చేస్తున్న పేరెంట్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము దినదిన అభివృద్ధిగా పెట్టింది మేము అకాడమీ అయినా ఈరోజు ఇష్టపడికి విశాఖపట్నంలో జూనియర్ కాలేజ్ 2 ఇయర్స్లో చేసాం. ఇప్పుడు ఇయర్ 2021లో కరోనా నేపథ్యంలో లిమిటెడ్ స్ట్రెంత్తో అంటే క్లాసుకి 36 మంది స్ట్రెంత్ మాత్రం ఉండాలి, కరోనానే కాదు ఏ విపత్తు వచ్చినా స్టూడెంట్ అన్నది ఎదుర్కోవాలని క్లాసుకు 18 బెంచీలు పెడుతూ బెంచ్కి 2 పెడుతూ 36 మందిని ఈరోజు విశాఖపట్నం గురుద్వార్ అలాగే సుజాత నగర్ పెందుర్తి 3 బ్రాంచ్లో కూడా ఇదే రకంగా చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ.